హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎం రఫీ బ్లాగ్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధి పవిత్ర క్షేత్రమైన అహోబిలంలో ఉన్నాం. ఇవాళ మనం శాంతి స్వరూపంలో దర్శనం ఇచ్చే యోగానంద నరసింహస్వామి ఆలయాన్ని చూడబోతున్నాం. ఈ ఆలయం చిన్న అహోబిలం నుంచి సుమారు 2 లేదా 3 కిలోమీటర్ల దూరంలో దక్షిణ తూర్పు దిశలో ఉంటుంది. ఈ ఆలయం చేరుకోవడానికి రోడ్డు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ట్రెక్కింగ్ మనకు అవసరం లేదు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత శ్రీ నరసింహస్వామి ఇక్కడ ప్రహ్లాదుడికి యోగాన్ని బోధించినట్టు పురాణం చెబుతుంది. అందుకే స్వామివారిని యోగానంద నరసింహస్వామి అని పిలుస్తారు. ఈ ఆలయం మనశ్శాంతి, ధ్యానం, కష్టాల నివారణకు ఎంతో పవిత్రమైన స్థలం. ఇక్కడ స్వామి శాంతి స్వరూపంలో పద్మాసనంలో కూర్చొని దర్శనమిస్తారు. ఉగ్ర నరసింహస్వామి అవతారం తర్వాత శాంతిని పొందిన రూపమని భావిస్తారు. ఈ ఆలయం శనిగ్రహంతో సంబంధం కలిగి ఉంటుందని విశ్వాసం. నవనరసింహస్వామి ఆలయాల్లో ఉండే రూపాలన్నీ కూడా మనం ఈ ఆలయంలో చూడవచ్చు. స్వామివారికి చేతుల్లో చక్రం మరియు శంఖాలుంటాయి. ఈ ఆలయానికి దగ్గరలోనే మనకు చిత్రవట నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. సో నేను ఆ వీడియో కూడా చేశాను. ఈ వీడియో నచ్చితే మీరు వెళ్ళి ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో పూర్తిగా చూశాక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శనిదోష నివారణ కోసం భక్తులు ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. ఆలయం చుట్టూ ప్రకృతి నిశ్శబ్దం, పవిత్ర వాతావరణం ధ్యానం చేయడానికి అద్భుతమైన స్థలం. ఇక్కడికి వచ్చిన భక్తులకు శాంతి మరియు స్థిరత్వం లభిస్తుందని నమ్మకం. ఈ ఆలయం వచ్చేసి సాయంత్రం 5 గంటల నుంచి మూసివేయబడింది. ఈ ఆలయం నవనరసింహస్వామి క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. మీరు అహోబిలం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని చూడడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆలయం చూసిన తర్వాత ఆలయం వెనక వైపు మనం వచ్చినట్టయితే ఇంకా కాశీనాయ క్షేత్రం అయితే ఉంటుంది. భోజనాలు అయితే పెడుతూ ఉంటారు. ఎవరన్నా తినాలి అనుకునేటోళ్ళు ఈ ఆలయానికి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని చూసుకొని తినచ్చు అనమాట. భోజనం కూడా చాలా బాగుంటుంది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మా వీడియోస్ మీకు వస్తాయి.